స్పెషల్ ఫోకస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అనంతరం తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినా ఈడీ నోటీసులు ఇవ్వడంతో భయపడిన సీఎం హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ చుక్కెదురు కావడంతో ఇంకేముంది, ఈడీ ఎంట్రీ ఇచ్చి అరెస్ట్ చేసింది. లోక్సభ ఎన్నికల వేళ ప్రతిపక్ష నేతల అరెస్టులు ప్రకంపనలు రేపుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ కథ ఏమిటి? అసలు లిక్కర్ స్కామ్ పూర్వపరాలు ఏమిటి? ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు, తాజా పరిణామాలు, రాజకీయ ప్రకంపనలపై బీఆర్కే బిగ్ స్టోరీ అందిస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఆ ప్రభుత్వాన్ని కటకటాల పాలు చేసింది. గత ఏడాదిగా సాగుతున్న ఈ కేసులో ఇప్పటికే పలువురు ఆప్ నేతలు జైలు పాలయ్యారు. ఈ కేసులో ప్రధాన భూమిక పోషించిందన్న ఆరోపణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసింది. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడంతో దేశవ్యాప్తంగా దుమారం రేపుతుంది. అసలు ఢిల్లీ మద్యం పాలసీ ఏంటి? ఆ ప్రభుత్వం ప్రభావితం చేసిన అంశాలేంటి? లోక్సభ ఎన్నికల వేళ అరెస్టుల పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. నవంబర్ 17, 2021న ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని అమలు చేసింది. ఈ పాలసీ కింద ఢిల్లీలో 32 జోన్లు ఏర్పాటు చేసి ఒక్కో జోన్లో గరిష్టంగా 27 దుకాణాలు తెరవాలి. ఈ విధంగా మొత్తం 849 దుకాణాలు తెరవాల్సి ఉంది. ఈ పాలసీ అమలుకు ఢిల్లీలోని అన్ని మద్యం దుకాణాలను ప్రైవేటు పరం చేశారు. గతంలో ఢిల్లీలో 60% మద్యం దుకాణాలు ప్రభుత్వ పరంగా, 40% ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండేవి. ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత అది 100% ప్రైవేటుగా మారింది. దీనివల్ల 3,500 కోట్ల లాభం చేకూరుతుందని ప్రభుత్వం అప్పట్లో చెప్పుకొచ్చింది. ఈ పాలసీ అమలు సమయంలో లైసెన్స్ ఫీజులను కూడా ప్రభుత్వం భారీగా పెంచింది. కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత L1 లైసెన్స్ కోసం కాంట్రాక్టర్లు 5 కోట్లు చెల్లించాల్సి ఉండగా గతంలో 25 లక్షలు కాంట్రాక్టర్లు చెల్లించాల్సి వచ్చేది. అదేవిధంగా ఇతర కేటగిరీల్లో లైసెన్సుల ఫీజులు కూడా గణనీయంగా పెంచింది ఆప్ సర్కార్. బడా మద్యం వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే లైసెన్స్ ఫీజును పెంచింది అన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలకు తగ్గట్టుగానే ఢిల్లీలోని చిన్న కాంట్రాక్టర్ల దుకాణాలు మూతపడ్డాయి. బడా మద్యం కాంట్రాక్టర్లకు మాత్రమే మార్కెట్లో లైసెన్సులు లభించాయి. మద్యం మాఫియా ఈ పాలసీలో వేలు పెట్టిందని, ఆప్ నాయకులు అధికారులకు భారీ మొత్తంలో లంచం ఇచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. లైసెన్స్ ఫీజు పెంచడం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరిందని కేజ్రీవాల్ ప్రభుత్వం వాదించింది. అందుకే ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం, వ్యాట్ తగ్గించినట్లు చెప్పుకొచ్చింది. కొత్త మద్యం పాలసీలో అదే 750 మిల్లీలీటర్ల మద్యం బాటిల్లో ధరను 530 నుంచి 560కి పెంచారు. దీంతో పాటు రిటైల్ ట్రేడర్ లాభం కూడా 33.35 నుంచి 363.27కు పెంచింది. అంటే రిటైల్ వ్యాపారుల లాభం 10 రెట్లు పెరిగింది. ఢిల్లీ మద్యం పాలసీ అమలులో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐ విచారణకు సిఫార్సు చేశారు. కొత్త మద్యం పాలసీలో నిబంధనల ఉల్లంఘన, విధానపరమైన అవకతవకలకు సంబంధించి 15 మంది నిందితులపై 2022 ఆగస్టులో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత సిబిఐ నమోదు చేసిన కేసుకు సంబంధించి PMLA కింద మనీ లాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ ప్రభుత్వ నూతన మద్యం పాలసీలో జరిగిన కుంభకోణంపై ఈడీ, సిబిఐ వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ విధానం రూపకల్పన, అమలులో మనీ లాండరింగ్ జరిగింది అన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో ఎక్కువగా అరెస్ట్ అయిన వారంతా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రముఖులే. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో
సిసోడియాతో పాటు విజయ్ నాయర్, అమిత్ అరోరా, దీపేష్ అరోరా, సంజయ్ సింగ్, సమీర్ మహేంద్రు, అరుణ్ రామచంద్రన్, రాజేష్ జోషి, గోరింట్ల బుచ్చిబాబు, అమిత్ అరోరా, బెనాయ్ బాబు, అరబిందో ఫార్మా హూల్ టైమ్ డైరెక్టర్ ప్రమోటర్ పి శరత్ చంద్రారెడ్డి, వ్యాపారవేత్త అమన్దీప్ లాల్, వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లి ఉన్నారు. ఈ కేసులో దాదాపు 80 మందికి పైగా విచారణ చేయగా వీరిలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు. తాజాగా కవితను, కేజ్రీవాల్ను ఈడీ అదుపులోకి తీసుకుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె అయిన కవితకు అదే వ్యాపారాల్లో భాగస్వామ్యం ఉంది. అందులో సౌత్ గ్రూప్ ఒకటి. ఈ గ్రూప్ నుంచి కంట్రోల్ చేసే వారిలో కవిత ఒకరు. ఢిల్లీ ప్రభుత్వం మద్యం పాలసీ రూపకల్పనలో ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులకు అనుకూలంగా వ్యవహరించినందుకు ఆ ప్రతినిధి విజయ్ నాయర్కు కవితకు చెందిన సౌత్ గ్రూప్ 100 కోట్ల ముడుపులిచ్చినట్లు ఆరోపణలున్నాయి. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిల్లైని గత ఏడాది మార్చిలో ఈడీ అరెస్టు చేసింది. సౌత్ గ్రూపులోనికి పిల్లై కీలక సభ్యుడు. కవితకు కీలక సూత్రధారిగా, గ్రూప్ ఫ్రంట్ మ్యాన్ గా పిల్లై కవిత సూచనల మేరకే వ్యవహరించారని ఈడీ అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది. అంతేకాదు, వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ మాగుంట, అరబిందో ఫార్మాకు చెందిన శరత్ చంద్రారెడ్డిలతో కూడా సౌత్ గ్రూప్ ఈ లెక్క స్కామ్ లో అవినీతికి పాల్పడింది అన్న ఆరోపణలు ఉన్నాయి. కవిత ప్రయోజనాలకు పిల్లై ప్రాతినిధ్యం వహించారని ఈడీ పేర్కొనగా, పిల్లై ఈ విషయాన్ని తన వాంగ్మూలంలో చెప్పారు. ఇక ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో పిల్లై ప్రమేయం ఉందని విజయ్ నాయర్కు ఇన్పుట్స్ ఇచ్చారని చెబుతుంది. దర్యాప్తు సంస్థ అనేక సార్లు సమన్లు జారీ చేసిన ఈడీ ముందుకు కవిత హాజరు కాకుండా ఉండేవారు. దర్యాప్తు సంస్థల కార్యాలయాలకు మహిళలను పిలవకుండా సిఆర్పిసి ప్రత్యేకంగా మినహాయింపు ఇచ్చినప్పటికీ తనను తన ముందు హాజరు కావాలని ఈడీ కోరుతుందని పేర్కొంటూ ఆమె గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ, సిబిఐ లాంటి సంస్థలు తనను ప్రశ్నించే ప్రదేశాన్ని ఎంచుకునే అవకాశాన్ని తనకే ఇవ్వాలని ఆమె వాదించారు. కవిత పిటిషన్ పై మొదటి విచారణ 2023 మార్చిలో జరిగింది. తన పిటిషన్ పరిష్కారం అయ్యే వరకు తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఈడీని ఆదేశించాలని ఆమె కోర్టును అభ్యర్థిస్తూ వస్తున్నారు. తాజాగా కవితను అదుపులోకి తీసుకుంది ఈడీ. అటు సిబిఐ కూడా ఈ కేసులో కవిత పాత్రపై లోతుగా దర్యాప్తు చేస్తుంది. గత ఫిబ్రవరి 26న ఢిల్లీలోని తమ కార్యాలయంలో హాజరు కావాలని సిబిఐ ఇటీవల కవితను కోరింది. సిఆర్పిసి సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని ఆమె దర్యాప్తు సంస్థను కోరారు. నోటీసును రద్దు చేయాలని లేదా ఉపసంహరించుకోవాలి అని అడిగారు. డిసెంబర్ 2022లో తన నివాసంలో సిఆర్పిసి సెక్షన్ 160 కింద తనను విచారించారని ఆమె గుర్తు చేశారు. తన పిటిషన్ కోర్టులో పెండింగ్ లో ఉందని కవిత చెప్పుకొచ్చారు. దర్యాప్తు సంస్థకు తన నుంచి ఏదైనా సమాచారం అవసరమైతే వర్చువల్ గా హాజరయ్యేందుకు రెడీగా ఉంటానని కవిత చెప్పేవారు. ఇదంతా జరుగుతున్న సమయంలో ఈడీ, ఐటీ అధికారులు కవిత ఇంట్లో సోదాలు చేయడం, ఆమెను అదుపులోకి తీసుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. సుమారు 2 గంటల పాటు ఆయన నివాసంలోనే విచారించిన ఈడీ అధికారులు ఆ తర్వాత అరెస్టు చేసి ఈడీ కార్యాలయానికి తరలించారు. ఇక అంతకుముందు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫోన్ ను సీజ్ చేశారు. తొలుత దాదాపు 12 మంది అధికారులతో కూడిన ఈడీ బృందం ఆయనకు 10వ సారి సమాన్లు ఇచ్చేందుకు వెళ్లిన తర్వాత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
కేజ్రీవాల్ దాదాపు 2 గంటల పాటు విచారించి అదుపులోకి తీసుకున్నారు. తాజా పరిణామాలతో సీఎం ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ఆప్ కార్యకర్తలు నేతలు చేరుకొని కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే 9 సార్లు సమన్లిచ్చిన కేజ్రీవాల్ హాజరయ్యేందుకు నిరాకరించారు. ఇదంతా గత ఏడాదిగా సాగుతుంది. మరోవైపు ఈ కేసులో కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించలేదు. అరెస్టు నుంచి మినహాయింపు కల్పించేందుకు ఇప్పటికిప్పుడు ఆదేశాలిచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసు పురోగతి దృష్ట్యా ఇందులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పిన గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు ఆయన ఇంటికి చేరుకొని అరెస్టు చేయడం సంచలనంగా మారింది. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ స్పందించలేదు. పైగా ఎన్ఫోర్స్మెంట్ అధికారుల పనితీరును విమర్శించారు. అయినప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెనుకడుగు వేయలేదు. అత్యంత పకడ్బందీగానే అరవింద్ను అరెస్టు చేశారు. వాస్తవానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్టు చేయాలి అంటే చాలా వరకు బందోబస్తు ఏర్పాటు చేయాలి. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పూర్తిగా కేంద్ర బలగాల సహాయంతో అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేశారు. వారు భద్రత కల్పిస్తూ ఉండగా రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించారు. కేజ్రీవాల్ ను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన జైలుకు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. మన దేశంలో ఒక కుంభకోణానికి సంబంధించి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి జైలుకు వెళ్లడం ఇదే మొదటిసారి. అరవింద్ ను అరెస్టు చేసిన నేపథ్యంలో ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, గోవా రాష్ట్రాలు అల్లర్లు చెలరేగకుండా కేంద్ర భద్రతా దళాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి. పరిణామాల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లిక్కర్ పాలసీ కేసులో మధ్యంతర ఉపశమనం కల్పిస్తూ ఆదేశాలిచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని ఆయన లాయర్లు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి విచారణ జరిపేందుకు లీగల్ టీం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజుల పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళింది. ఇంకేముంది, రాజకీయ పర్యవేక్షణతో కేసు నీరుగార్చారని, నిందితులు మొత్తం సేఫ్ అనే వ్యాఖ్యలు వినిపించాయి. ఈ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పరిణామాలు, ఈడీ విచారణలో కవిత చెప్పిన వివరాల ఆధారంగానే ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ జరిగిందని టాక్ వినిపిస్తుంది. కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో ఢిల్లీ పీఠాన్ని ఎవరు పాలిస్తారు? కేజ్రీవాల్ పాలన కొనసాగించవచ్చా అనే చర్చ కొనసాగుతుంది. అప్పట్లో శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, అభిషేక్, బుచ్చిబాబు వంటి వారంతా అప్రూవర్స్ గా మారారని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రకటించారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా కవితను పలుమార్లు విచారించారు. తర్వాత ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లారు. నళిని చిదంబరం కేసును ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సుప్రీంకోర్టు కూడా కవితకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఇది సైలెంట్ అయిపోయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావడం, ఆ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓడిపోవడంతో ఈడీ రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ కేసును తవ్వడం మొదలుపెట్టింది. చడీ చప్పుడు లేకుండా హైదరాబాద్ వచ్చింది. కవిత ఇంట్లోకి సైలెంట్ గా వెళ్లిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించడంతో కవితను అరెస్ట్ చేసి తీసుకువెళ్లింది. కవితను కోర్టులో హాజరుపరిచి కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుంది. గత కొద్ది రోజులుగా ఆమెను విచారిస్తోంది. తన అరెస్ట్ అక్రమమంటూ కవిత పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత వెనక్కి తీసుకుంది. ఆమెను జైలు నుంచి విడుదల చేయించేందుకు కేటీఆర్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటికైతే ఎలాంటి ముందడుగు పడలేదు.
మరోవైపు విచారణలో కవిత ఏం చెబుతున్నారనే విషయాలను ఈడీ గోప్యంగా ఉంచుతోంది. సాధారణంగా ఇలాంటి విచారణ సమయంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మీడియాకు లీక్లిస్తారు. కానీ కవిత విచారణలో అలాంటివేమీ చేయడం లేదు. మనీ లాండరింగ్ కేసులో ఆమెను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పట్లో ఆమెకు బెయిల్ వచ్చే అవకాశాలు లేవని చర్చ జరుగుతోంది. మరోవైపు విచారణలో కవిత చెప్పిన వివరాల ఆధారంగానే ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ జరిగిందని తెలుస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రికి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించకపోవడం, కేసులో తాము తలదూర్చలేమని కోర్టు చెప్పడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. జైలు నుంచి పాలన సాగించడం అంటే సాధ్యపడే విషయం కాదు. అయితే ఒక ముఖ్యమంత్రి అలా చేసే అధికారం లేదని చెబుతూ చట్టంలో ఎక్కడా లేదు. ఒక సీఎం ఏదైనా కేసులో నిందితుడిగా నిర్ధారణై శిక్ష పడితే ముఖ్యమంత్రి పదవికి అనర్హుడవుతారు. కేజ్రీవాల్ కేసులో ఇంకా చేసిన నేరం విచారణ దశలోనే ఉంది కాబట్టి ఇంకా నిర్ధారణ కానందున ఆయన సీఎంగానే కొనసాగవచ్చు అనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి తాను నిర్వహిస్తోన్న పదవి నుంచి అనర్హుడిగా ప్రకటించాలంటే 2 నిబంధనలు 1951 ప్రజాప్రతినిధుల చట్టంలో పొందుపర్చారు. అసెంబ్లీ లేదా పార్లమెంట్లో సంఖ్యాపరంగా కావాల్సినంత మద్దతు లేకపోవడం, లేదా ఆ వ్యక్తిపై లేక ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి అది విజయవంతమైతే ఆయా పదవుల నుంచి దిగిపోవాల్సుంటుంది. కేజ్రీవాల్ విషయంలో జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం కష్టతరమే అవుతుంది. ఇప్పటికే తన సహచరులైన మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లు జైల్లోనే ఉన్నారు. అయితే కేజ్రీవాల్ కు సీఎం తప్ప ఎలాంటి పోర్ట్ఫోలియో లేదు. గతంలో కూడా చాలా మంది ముఖ్యమంత్రులు అరెస్ట్ అయ్యారు. వారంతా జైలుకు వెళ్లే ముందు తమ పదవులకు రాజీనామా చేసి మరొకరికి ఆ బాధ్యతలను అప్పగించి వెళ్లారు. ఢిల్లీ రాష్ట్రం ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రజల ద్వారా ఎన్నికైన ముఖ్యమంత్రితో పాటు కేంద్రం ఎంపిక చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ కూడా సమానంగా ఉంటారు. సీఎంగా కేజ్రీవాల్ కొనసాగాలంటే ఆయనకు జైలు శిక్ష నుంచి ఊరట కలగాలి. లేదంటే లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న సక్సేనా జోక్యం చేసుకుని ఢిల్లీకి ఉన్న ప్రత్యేక చట్టమైన ఆర్టికల్ 239AA ను రద్దు చేయాల్సిందిగా రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయవచ్చు. సీఎంగా ఉన్న కేజ్రీవాల్ జైలు నుంచి పాలన సాగించడం లేదా ప్రభుత్వం నడపడం కష్టతరమన్న కారణం చూపుతూ ఆ చట్టాన్ని రద్దు చేయాలని సక్సేనా రాష్ట్రపతిని కోరే అవకాశం ఉంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ను విపక్షాలు ఖండిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల వేళ భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల వేళ విపక్షాలను అనగదొక్కే ధోరణితో కేంద్ర బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికలు రాగానే కేసులు తిరగతోట్టం, అరెస్టులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రభుత్వం అపహాస్యం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసును రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. దేశంలో అసమ్మతిని అణచివేయడానికి, ప్రజాస్వామ్యాన్ని అంతమొందించేందుకు నియంతృత్వ విధానాలను అవలంబిస్తున్నారని ప్రధాని మోదీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును విపక్షాలు ఖండిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల వేళ భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తుందని ఆరోపిస్తున్నాయి. రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. దేశంలో అసమ్మతిని అణచివేయడానికి, ప్రజాస్వామ్యాన్ని అంతమొందించేందుకు నియంతృత్వ విధానాలను అవలంబిస్తున్నారని ప్రధాని మోదీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. భయపడుతున్న నియంత ప్రజాస్వామ్యాన్ని చంపేయాలనుకుంటున్నాడంటూ ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. మీడియాతో సహా అన్ని సంస్థలను స్వాధీనం చేసుకోవడం, పార్టీలను విచ్ఛిన్నం చేయడం, కంపెనీల నుంచి డబ్బు వసూలు చేయడం, ప్రధాన ప్రతిపక్ష పార్టీల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిన పైశాచిక శక్తికి సరిపోవడం లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం కూడా ఒక సాధారణ విషయమైంది అని రాహుల్ గాంధీ మండిపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ ఆయననే సీఎంగా కొనసాగుతారని ఢిల్లీ మంత్రి అతిషి స్పష్టం చేశారు.
జైలు నుంచే ఆయన పాలన కొనసాగిస్తారని చెప్పుకొచ్చారు. లోక్సభ ఎన్నికల ముందు కేజ్రీవాల్ అరెస్టు పెద్ద కుట్రేనంటూ ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజల వ్యతిరేకత నుంచి బయటపడేందుకే బీజేపీని వ్యతిరేకిస్తున్న నాయకులే టార్గెట్ గా బీజేపీ అరెస్టుల పర్వానికి తెరలేపిందని సిపిఎం కేంద్ర నాయకత్వం అభిప్రాయపడుతుంది. బీజేపీలో చేరిన అవినీతి ఆరోపణలు ఉన్న నాయకులను రక్షిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని సీతారాం యేచూరి ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేజ్రీవాల్ తప్పు చేశారు కాబట్టి అరెస్టు చేశారు అన్నారు. అరవింద్తో కలిసి పనిచేసేందుకు సిగ్గుపడుతున్నారన్నారాయన. నాతో కలిసి మద్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన కేజ్రీవాల్ లిక్కర్ పాలసీని తయారు చేశారు. తన సొంత పనుల కోసం పాలసీ సిద్ధం చేశారు. మనీష్ సిసోడియా ఆప్ నేతలకు దేశం కోసం పాటుపడాలి అని సూచించాను. అయినా నా మాట వినలేదు. మద్యం పాలసీపై 2 సార్లు కేజ్రీవాల్ కు లేఖ రాశానన్నారు. కేజ్రీవాల్ పరిస్థితి చూస్తూ బాధ అనిపించడం లేదన్న హజారే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. मुझे बहुत दुख हुआ कि अरविंद केजरीवाल जैसे आदमी जो मेरे साथ काम करता था और शराब के बारे में हम लोग आवाज उठाया था, आज वो शराब नीति बना रहा है, जिसका मुझे दुख हुआ. మనీ లాండరింగ్ కేసులో ఇటీవల జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ అరెస్టు చేసింది. తన రాజీనామాను గవర్నర్ ఆమోదించే వరకు అరెస్టు మెమోపై ఆయన సంతకం చేయలేదు. అరెస్టుకు ముందు ఆయన రాజీనామా చేసి తన వారసుడిగా చంపై సోరెన్ కు పగ్గాలు అప్పగించారు. పదవి నుంచి తప్పుకున్న తర్వాత అరెస్టైన ముఖ్యమంత్రుల జాబితాలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, అన్నా డీఎంకే అధినేత్రి జయలలితపై మొదలు ఓం ప్రకాష్ చౌతాలా, మధు కోడా, హేమంత్ సోరెన్ వంటి నేతలు ఉన్నారు. తాజాగా లోక్సభ ఎన్నికల వేళ కేజ్రీవాల్ అరెస్టు పరిణామాలు సంచలనంగా మారాయి. లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఈడీ, సిబిఐ విపక్షాలపైకి కేంద్రం ఉసుగొలుపుతుందని విమర్శలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తున్నాయి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మరిన్ని అరెస్టులు జరుగుతాయా అనే ఆందోళన వ్యక్తమవుతుంది. అదే సమయంలో ప్రజాస్వామ్య దోషులెవరైనా శిక్ష తప్పదు, మినహాయింపు ఎవరికీ లేదని సుప్రీం నొక్కి చెప్తుంది. కానీ ఇప్పటి వరకు కేంద్ర సంస్థలు ఎందుకు నిర్లక్ష్యం చేశాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇంతకాలం గుమ్మనంగా ఉన్న ఈడీ ఇప్పుడే అరెస్టుల పర్వానికి తెరలేపడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది వాటి స్పెషల్ ఫోకస్. ఈ వాచింగ్ BRK న్యూస్.